మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలంలో అవతాపురం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు చెలరేగిన మంటలు ఒక రైతు ఆవేదనకు కారణమయ్యాయి. పొలంలో నిల్వ ఉంచిన సుమారు 50 బస్తాల వరి ధాన్యం అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలి బూడిదైపోయింది. అంతేకాదు మంటల పక్కనే ఉన్న మామిడి తోటకు వ్యాపించడంతో అక్కడ చెట్టు కూడా పాక్షికంగా దెబ్బతింది. కళ్ల ముందే తాను పండించిన పంట కాలి బూడిదవుతూ ఉంటే ఆ రైతు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. అప్పులు చేసి మరీ సాగు చేసిన తమను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, నష్టపరిహారాన్ని అందించాలని బాధిత రైతులు వేడుకుంటున్నారు. ప్రభుత్వ అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వారంతా కోరుతున్నారు. ఎకరాలు పెట్టుకుంటే ఒడ్లు కాలిపోయినాయి, గడ్డి కాలిపోయింది, బర్రెలు కూడా తాలుగులతో కాలినాయి. అవి ఒక్కడుంటే ఒక్కడు కూడా కాలిపోవు, చెట్లు కూడా కాలిపోయినాయి. అంత ఆగం అయిపోయింది సార్. ఏదన్నా ఒకటి చేయండి మీరు ప్రభుత్వం, అందరు కలిసి వాళ్ళని ఏదన్నా ఒకటి చేస్తే బయటపడాలి సారు. మీకు అందరికి దయ, అందరు వచ్చి చూసి అన్నీ మాట్లాడుకొని చూసి అన్నీ మంచిగా వాళ్ళను బాగు చేయండి సార్. వాళ్ళు ఏడుస్తారు, వాళ్ళకు తింటందుకు తిండి లేదు, పేదలు సార్. వాళ్ళు మధ్యాహ్నం ఆయన కూడా చనిపోవు, ఒక్కడు అటు ఇటు ఉరకలేక ఆ మంటలకు తట్టుకోలేక మొత్తుకుంటాడు మంటలు మండుతంటే. 2 ఎకరాల పొలం పెట్టుకున్నాము, నిన్న కోసినాం ఒడ్లు పట్టించుకున్నాం. అంటారుకే ఎవరు వచ్చి అంటు పెట్టిండ్రు. మామిడి చెట్ల కానించి, బోరు కానించి, పైపుల కానించి కాలిపోయినాయి, ఆరలేదని అట్లా కుప్ప చేసినాము. కుప్ప చేసేసరికి కాలిపోయినాయి అయ్యా. గడ్డి, పైపు, బోర్లు అన్నీ కాలిపోయినాయి అయ్యా. ఇలా తీసుకుపోయి పట్టించుకుందాం అనుకున్నాం. కషండనే అయిపోయినాయి. బర్రెలు తలుగుల కాంచి కాలినాయి. మేము ఇంటికాడ ఉన్నాం. మా ఆయన ఒక్కడే ఈడ ఉన్నాడు. ఆయన ఒక్కడే ఏం చేయలేకపోయిండు. ఇటు బర్రెలు చచ్చిపోతాయని బర్రెల తలుగులు కోసుకుంటే ఆయన ఉన్నాడు. ఇవన్నీ ఆగమైనాయి అయ్యా. 50 బస్తాలు 2 ఎకరాలు అయ్యా. 2 ఎకరాల తోట, మామిడి తోట 2 ఎకరాలు.